హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో నా మండే మార్నింగ్ రొటీన్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి. మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట టైం. ఇప్పుడు ఈ టైంలో బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది. వెదర్ చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది బయట. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి మాప్ చేసేసరికి బాగా తెల్లారిపోయిందనమాట. సో చూసారా, ఇల్లంతా కూడా నీట్గా మాప్ చేసేసాను. ఈరోజు మండే, కార్తీక సోమవారం కదా, ఫస్ట్ వారం కదా. సో అందుకనేసే మొత్తం ఇల్లంతా కూడా నీట్గా మాప్ చేసేసాను. సో ఇంకా మాప్ చేసేసి ఇంకా స్కూల్ ఉంది పాపకి ఈరోజు. గబగబా లంచ్ బాక్స్లో అవంతా కూడా చేయాలన్నమాట. సో ఇల్లంతా కూడా నీట్గా మాప్ చేసేసాను. చాలా క్లీన్గా ఉంటుంది. మార్నింగ్ అంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. పిల్లలు అందరు పడుకొని ఉంటారు కదా, ఇంకా మనం మేము ప్రశాంతంగా లేసి పనులంతా కూడా గబగబా చేసేసుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. నాకైతే మార్నింగే లేసి పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పక్కన డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు కాబట్టి. ఇంకా బయట అంతా కూడా మాప్ చేసేసాను కదా, ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ అయితే ముగ్గు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట. గడపంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతోటి నీట్గా అలంకరించుకొని ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట. సో డైలీ నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. నాకు ఇది ఒక మంచి అలవాటు అనే చెప్పుకోవచ్చు. డైలీ ముగ్గు పెట్టడం చాలా మంచి హ్యాబిట్ అనమాట. సో మీలో ఎంతమంది డైలీ ఇంటి ముందు ముగ్గు పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇలా ముగ్గు పెట్టేసిన తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసేస్తానమాట ఇలా. సో ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే ఆ కలే వేరనమాట. సో ఇంకా ముగ్గు పెట్టంగానే వెంటనే ఇంకా ఇంట్లోకి వచ్చి ఇక్కడ ముగ్గు పెట్టిన సామాన్లు పసుపు కుంకుమల వెంట కూడా నీట్గా ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా నైటే తుడిచేసాను. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి నీట్గా అలా వెట్ క్లాత్ తోటి తుడిచేసేసి పసుపు కుంకుమతోటి మంచిగా ఇక్కడ పూజించుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పాలు వేడి చేసేయాలి. బాబు లేగంగానే ఫస్ట్ పాలని అడుగుతాడనమాట. సో అందుకనేసి ఇక్కడ పాలైతే వేడి చేసేస్తున్నాను. ఈరోజు పాప కోసం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేస్తున్నాను, బొంబాయి చట్నీ, ఇంకా రసము, రైస్. సో అదంతా షూట్ చేసుకుంటూ అయిపోతే లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడే లేట్ అయిపోయింది. సో అందుకనేసే గబగబా అయితే చేసేస్తాను అన్ని, రసము, రైస్, ఇంకా పూరి అనమాట. సో ఇవంతా కూడా చేసేసేయాలి ఫాస్ట్గా. పూరి మొన్నే చేశాను హాలిడే ఉన్నప్పుడు. మళ్ళీ ఇవాళ పూరి కావాలి అని చెప్పింది అనమాట మా పాప అయితే. సో అందుకనేసి పూరి అయితే చేస్తున్నాను ఈరోజు. సో పాప అయితే లేసింది, రెడీ అయిపోయింది. ఇంకా తనకు వచ్చేసేసి రసం రైస్ కలిపిచ్చేసాను. ఇక్కడైతే నేను పూరి చేసేస్తున్నాను. ఆల్రెడీ రసం రైస్ అదంతా చేస్తాను, బొంబాయి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా ఈ పూరి చేయడం ఒక పెద్ద టాస్క్. సో ఇదొక టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. చాలా టైం వేస్ట్ అయిపోతుంది కిచెన్లో. ఇద్దరైతే గబగబా చేసేయచ్చు, కానీ ఒకరు చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. సో ఎలాగో అలా ఫటాఫట్ అయితే పూరి చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే ఎప్పుడు ఇంకా 2-3 పూరీలు పాపమైనా అయిపోతే కూడా మనం పాపకి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే మళ్ళీ డబల్ పనులు ఎందుకు అనేసి మొత్తం అన్ని పూరీలు ఒకేసారి చేసేసాను అనమాట. సో ఇంకా పాపకు వచ్చేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. బొంబాయి చట్నీ అండ్ పూరి రెండు కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా నైట్ నేను కేక్ చేశాను అనమాట. అది తింటుందనమాట మార్నింగే. సో చాలా బాగా అయింది, ప్లఫీగా అయింది కేక్. చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇంకా తను అలా తింటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జడలేసేస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్ అవుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంకొక 10 మినిట్స్ ఉంది. జస్ట్ 10 మినిట్స్లో ఇంకా మేము రెడీ అయిపోయి కిందికి వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. సో ఫాస్ట్గా అయితే ఇక్కడ జడలు అయితే వేసేస్తున్నా. పాపది చిన్న హెయిర్ కదా, అసలు ఇలా రిబ్బన్స్తో వేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. సో ఎలాగో అలా కష్టపడి అయితే వేసేసాను. ఇంకా గబగబా టైం అయిపోతుంది అనేసి పాపను తీసుకొని స్కూల్లో వెళ్ళి వదిలేసి రావడానికి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళి పాపను వదిలేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే పూజ కోసం పువ్వులు తీసుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ చేద్దామంటే పువ్వులు లేవు. సో అందుకనేసి ఇంకా పాపని స్కూల్లో వదిలేసి పువ్వులు తీసుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడైతే పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాను. నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడ పేపర్లో శివలింగం అయితే మా పాప డ్రా చేసింది. ఎంత బాగా డ్రా చేసిందో కదా. అసలు తనకి డయాగ్రామ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా బాగా వేస్తుంది. ప్రతి ఒక్క డయాగ్రామ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా అక్కడే బుక్లో చూస్తుందో ఫోన్లో చూస్తుందో ఎట్లో అట్లనే నీట్గా వేస్తుంది అనమాట. అంత ఇష్టం తనకి బొమ్మలు వేయడం అంటే. సో ఇక్కడ నేనైతే పూజ రూమ్ ఓపెన్ చేసి నిన్నటి పూలన్నీ ఉంటే వాడిపోయినవి అంతా కూడా నీట్గా తీసేసి క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ ఫ్రెష్గా నేను తెచ్చిన పువ్వులంతా దేవుడికి ఇక్కడ అలంకరించుకుంటూ ఉన్నాను అనమాట.
పూజ కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ధూపం వేసేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత బాబు లేసాడు, వాడికి కూడా స్నానం చేపించి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాను. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. సీ యూ సూన్.